సుహాసిని మణిరత్నం ప్రేమించుకోలేదా? వారిది ప్రేమ వివాహం కాదా? ఇన్నేండ్ల వైవాహిక జీవితంలో ఒకరిని ఒకరు ఎందుకు అర్థం చేసుకోలేకున్నారు? సుహాసిని మణిరత్నం విడాకులు తీసుకోనున్నారా? 90వ దశకంలో తెలుగు సినిమాలు అగ్ర కథానాయికగా వెలుగొందిన తార సుహాసిని. ఆమె తండ్రి చారు హాసన్ మంచి క్యారెక్టర్ నటుడు కాగా, బాబాయ్ కమల్ హాసన్ జాతీయ నటుడు అన్న విషయం తెలిసిందే. కథానాయికగా తెలుగులో అందరూ అగ్ర హీరోలతో చేయడమే కాకుండా హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు కూడా చేసింది. తన నటన ప్రతిభకు ఎన్నో అవార్డులు అందుకున్న అందాల నటి ఆమె. ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నాన్ని పెళ్లి చేసుకుంది. తన పెళ్లినాటి ముచ్చట్లు చెప్పుకుందోసారి సుహాసిని. మా నాన్నకు డిస్క్ స్లిప్ అవడంతో హాస్పిటల్లో చేర్పించాం. ఒకరోజు సాయంత్రం నేను నాన్న దగ్గరకు వెళ్ళినప్పుడు ఆ మాట ఈ మాట మాట్లాడుతూ డిసెంబర్ తర్వాత నువ్వు సినిమాలు ఒప్పుకోవద్దు అన్నారు. ఎందుకు అని నాన్నగారి వైపు ప్రశ్నార్థకంగా చూశాను. నీ గురించి డైరెక్టర్ మణిరత్నం గురించి పుకార్లు వస్తున్నాయి. ఈ విషయం గురించి జీవి నేను చర్చించాం. ఒకసారి మణిరత్నాన్ని కలుసుకొని మాట్లాడు అన్నారు. నాకు ఒక పక్క ఆశ్చర్యం, మరో పక్క ఆనందం కలిగాయి. ఎందుకంటే నాకు మణిరత్నం గారంటే నాకు ఒక విధమైన గౌరవం, అభిమానం ఉన్నాయి. ఆయన పెద్ద డైరెక్టర్ అని మాత్రమే కాదు, ఆయన ప్రవర్తించే తీరు, సాదాసీదా మనస్తత్వం, నిరాడంబరత నన్ను బాగా ఆకట్టుకున్నాయి. అయితే అది ప్రేమని, అదని ఇదని అనడానికి లేదు. ఏదైతేనేం ఇప్పుడు ఆయన్ను కలుసుకోవాలి ఎలా అనుకున్నాను. ఈ విషయం గురించి నా ప్రియ స్నేహితురాలని సలహా అడిగాను. ఆమె ముందు ఫోన్లో మాట్లాడి చూడు అని సలహా ఇచ్చింది. అంతకుముందు ఆయనతో నాకు పెద్దగా పరిచయం లేదు. అయినా ఎలా మాట్లాడడం అని నాలో నేను తర్జన భర్జనలు పడుతూనే ఉన్నాను. మరో పక్కన విషయంలో నా రియాక్షన్ ఏమిటో తెలుసుకోవాలని ఆయన తరపు పెద్దలు ఆయనతో చెప్పినట్లు ఉన్నారు. ఒకరోజు సాయంత్రం 6 గంటలకు ఆయనకు ఫోన్ చేశాను. ఫోన్లో బాగా పరిచయం ఉన్న వారితో మాట్లాడినట్టే మాట్లాడారు. మనం ఇవాళే కలుసుకుందాం అన్నారు. అరగంటలో మా ఇంటికి వచ్చారు. నేను చాలా సాధారణంగా స్వాగతం చెప్పాను. ఎలాంటి ఉపోద్ఘాతం లేకుండా తిన్నగా విషయంలోకి వచ్చారు. ఆ మాటలన్నీ అయ్యాక మరోసారి మనం కలుసుకుందాం అన్నారు. అలా కూల్ డ్రింక్స్తోనూ చల్లని కబుర్లతో ఆ తొలి సమావేశం ముగిసింది. తరువాత 2 రోజుల్లోనే మేము నిర్ణయం తీసుకున్నాం. దాని తర్వాత 8 రోజుల వరకు మా నిర్ణయాన్ని ఎవరికీ చెప్పలేదు. ఈలోగా మా పెద్దవాళ్లు సంప్రదింపులు ఒకవైపు జరుగుతూనే ఉన్నాయి. సినిమాల షూటింగ్లతో పెట్టుకుంటే వదంతులు ఇంకా ఎక్కువవుతాయి అని శ్రేయోభిలాషులు చెప్పడం జరిగింది. ఒక రకంగా ఆ వదంతుల వల్లే మా పెళ్లికి బలం చేకూరింది. పెళ్లి అనగానే నాలో ఏవో అనుభూతులు. ఒక్క విషయం చెప్పాలి, నాకు ప్రేమ వివాహం కంటే పెద్దలు కుదిర్చిన వివాహమే ఇష్టం. నా ఇష్టపరంగానే నా పెళ్లి జరిగింది అంటూ తన పెళ్లి నాటి ముచ్చట్లను తెలిపింది సుహాసిని.